భూకంపంలో ఇరుక్కున్న ప్రధాని మోడీ. ఈ థంబ్‌నెయిల్ మీరు చూసే ఉంటారు. ఇది చూసే లోపలికొచ్చుంటారు. అయితే అసలు ఎలా ఇరుక్కున్నారు? అసలు ఏం జరిగిందన్న పూర్తి వివరాలైతే తెలుసుకునే ముందు వీడియోనైతే పూర్తిగా చూడండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అస్సాంలోనైతే భూకంపాలనైతే మొదలైపోయాయి. అది ఇప్పుడే కాదు, సెప్టెంబర్ 2 తారీఖున కూడా 3.5 రెక్టర్ స్కేల్ మీద అయితే నమోదయ్యింది భూకంపంలో వచ్చినట్టు కింద. అంతేకాకుండా నిన్న ఆదివారం సాయంత్రం 4:40 ఆ టైంలో కూడాను మళ్ళీ రెక్టర్ స్కేల్ మీద తీవ్రతతో అయితే మళ్ళీ భూకంపాలు వచ్చాయి. అయితే అక్కడ భూకంపం వస్తే మనకేంటి? ప్రధాని మోడీకి ఏమైంది అనేసి మీకు డౌట్ రావచ్చు. అసలు ఏం జరిగిందంటే, ప్రధాని నరేంద్ర మోడీ గారైతే 3 రోజుల పాటు ఈశాన్య రాష్ట్రాల్లోని పర్యటన చేయాలని నిర్ణయించుకొని అవన్నీ పర్యటనలు చేస్తున్నారు. అదే టైంలోని నిన్న ఆదివారం ఆయన కరెక్ట్‌గా భూకంపం సంభవించిన టైంలోనైతే అస్సాంలో ఉండడం జరిగింది. అయితే ఆ భూకంపం టైంలోని ఆయన అక్కడ ఉండడంతో ఆయనకి ఏమైంది అన్న పూర్తి వివరాలు తెలియక ఎవరికీ కూడాను నేతలందరూ కూడా తీవ్ర టెన్షన్‌లో అయితే ఉండిపోయారట. అయితే ఇప్పుడు మనకు తెలిసిన సమాచారం ప్రకారం ఈ ప్రాణ నష్టం గాని, భారీ ఆస్తి నష్టం గాని జరిగిందా? ఎంత జరిగింది అన్నది కూడా ఇంకా వివరాలు బయటికి రాలేదు. దీనిపైన అస్సాం సీఎం అయిన హిమంత్ బిశ్వ శర్మ అయితే ఆయన స్పందించారు. అంటే ఆయనకి కూడా ఇంకా పూర్తి వివరాలు తెలియలేదట. దాన్నంతా కూడా యంత్రాంగం అయితే చూసుకుంటుంది. ఇంకా తెలియలేదు. తెలిసిన తర్వాత ముందుగా చెప్తాము అని చెప్పి ఆయనైతే చెప్పడం జరిగింది. కాకపోతే ప్రజలందరినీ కూడా అప్రమత్తంగా ఉండాలని, వాళ్ళ జాగ్రత్తలు వాళ్ళు తీసుకొని చాలా భూకంపాల టైంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలని ఆయన కోరుకుంటున్నట్టు ఎక్స్ వేదికగా అయితే ఒక చిన్న నోట్‌నైతే విడుదల చేశారు. ఈ భూకంపాల టైంలోని ప్రధాని నరేంద్ర మోడీ గారికి ఏమీ జరగలేదన్న సమాచారం తెలియడంతో నేతలందరూ కూడాను అప్పుడు కుదుట పడినట్టుగా తెలుస్తుంది. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానెల్‌నైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.